ఏంది నా పటాకులు తెచ్చినారు? ఏమేమి తెచ్చినారు? ఏం తెచ్చినా లేకపోయినా పాములు చిచ్చుబుడ్డి మాత్రం తీసుకొని రావాలో చెప్తానా ముందే. సాయంత్రం ఇంట్లో పూజ అయిపోగానే ఇంటి ముందు కాలుద్దాం ఫస్ట్. మే చిన్నపిల్లవి నువ్వు, వంకాయ బాంబులు అవసరమా? మళ్ళీ ఊరికి పోయి అక్కడ కూడా కాలుద్దాం. పోయి పాము తాళ్లు, మిరపకాయ పటాకులు, పాములు, గన్ను ఇవన్నీ కాల్చుకోపో. నీకెందుకు పెద్ద పెద్ద బాంబులన్నీ? డ్రెస్ మార్చుకొని రాపొక్క, ఇంకా పటాకులు కాల్చడం స్టార్ట్ చేద్దాం తొందరగా, లేట్ అయిపోతుంది. నా సరం తీసుకొని రాన్న మర్చిపోకుండా, నాన్న చెప్పినాడు మనమే ఫస్ట్ స్టార్ట్ చేయాలా. నా తెచ్చినావా సరము? తొందరగా బాగా కాలుద్దాం. రే మట్టి దాపోరా, పర్చు నా మొత్తం ఆ వీధి దగ్గర నుంచి ఇక్కడ దాకా పరిచి మధ్యలో వంకాయ బాంబులు పెట్టండి, భలే ఉంటది. మీరు ఎప్పుడు పెడతాను అట్లానే పెట్టండి. అమ్మ అసలు కాల్చనే కాల్చదురా, చిన్న చిన్న కాల్పిద్దాం అమ్మతో. లక్ష్మీ బాంబులు, వంకాయ బాంబులు, చిచ్చుబుడ్లు, రాకెట్లు అన్ని కాల్చేద్దాం మనం. తెచ్చినారా ఊదకడ్డి అగ్గిపెట్టా? ఊదకడ్డి లేకపోతే ఎట్లన్నా? దేంతో కాలుద్దామని? ఉండండి నేను తీసుకొని వస్తా. ఆ 10,000 వాళ్ళు ఒక్కటి పక్కన పెడదాం, అది నాన్న కాలుస్తాడు వచ్చి. నా కాకరొత్తులు తీసుకొని రా అన్న, అవి 1-2 డబ్బాలు సరిపోను, ఒక 10 డబ్బాలు మినిమం ఉంటేనే.